ఆచి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఆచి ఇంకా వెళ్ళాలా, ఆచికి వాళ్ళ గ్రామంలో రానియట్లేదు అనుకుంటా. ఇక్కడే ఉంది, అందరికి భోజనాలు వడ్డించేదాకా వెళ్ళదేమో. సో మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ నాకు తెలిసి మన తెలుగు బిగ్ బాస్లో ఇదే ఫస్ట్ టైం విన్నర్ ఎవరన్నా తెలియకపోవటం. ఏంటి ఫినాలేడ్ అయిపోతుంది, ఇంక 2 రోజులు ఉందనంగా కూడా విన్నర్ ఎవరో తెలియట్లేదు. ఇంత మట్టుకు అన్ని సీజన్లు 10th 12th ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు తెలిసిపోయినాయి, కానీ ఫస్ట్ టైం విన్నర్ ఎవరన్నా తెలియదు. ఇది కూడా పెద్ద ట్విస్ట్ కాదు, ఇది మ్యాటరే కాదు అసలు. విన్నర్ ఎవరు తెలియకపోవడం వచ్చే సీజన్లో కూడా ఏదో జరిగింది. మ్యాటర్ ఏంటంటే, విన్నర్కి ముగ్గురు పోటీ పట్టడం. ఇది అసలు నెక్స్ట్ లెవెల్ హైలైట్, నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అనమాట. అసలు ముగ్గురులో ఎవరు విన్నర్ అవుతారని కూడా తెలియదు. వారు 1 సైడ్ కాదు, వారు 2 సైడ్లు కాదు, వారు 3 సైడ్లు. సో ముగ్గురు కంటెస్టెంట్స్, ప్రశాంత్, అమర్, శివాజీ గారు, ముగ్గురు పోటాపోటీగా ఉంది. ఎవరు అవుతారని ఎవరు చెప్పలేని పరిస్థితి. గెస్ట్ చేసి కాదు, లీక్స్ చేసి కాదు, ఏం చేసి కాదు, ఏది చెప్పలేని పరిస్థితి. సో రేపు కూడా న్యూస్లు బయటకు వచ్చిన తర్వాత 12 తర్వాత వస్తాయి ఒకటొకటి. వాళ్ళు ఎప్పుడైతే, అది తేనె తుట్ట లాంటిది అనమాట, దాన్ని మనం కదపలేము. ఎవరైనా కదిపాకే అందులో మనకు తెలిసిద్ది ఎంత తేనె ఉంది అన్నది. సో ఇప్పుడు 12 తర్వాత వాళ్ళు కదుపుతారు. కదిపిన తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత అది కూడా రైట్ రాంగా తెలియదు. ఒకళ్ళొకళ్ళు ఒక పేరు ఏ పేరు అని చెప్పొచ్చు. బట్ 12th అయిపోయిద్దిగా, ఇంకా ఓటింగ్ ఉంటుందిగా. సో ధైర్యంగా చెప్పుకోవచ్చు అనమాట. పేరు తప్పైనా పెద్ద ఓటింగ్ మీద ప్రభావం ఉండదు కాబట్టి తప్పైనా కొంచెం చెప్పుకోవచ్చు, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. మధ్యలో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ధైర్యం సరిపోలేదు రాజా చెప్పడానికి ఏమైద్దా ఏంటి అని చెప్పి. సో 12 తర్వాత ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుందాం, ఏదో ఛాన్స్ ఉంటే, అంటే ఇంకా గట్టిగా ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తా. 100% షూర్ కాదు, 100% షూర్గా వస్తేనే చెప్తా, లేదంటే చెప్పాలండి గాలి వార్తలేమి. ఎనీవే చూద్దాం ఎవరు విన్నర్ అవుతారు, ఏంటి, ఎలా ప్లాన్ చేస్తారు. లాస్ట్ ఇయర్లో లాగా కావాలని ఎవరైనా పుష్ చేస్తారా మనీ వైపు, లేదంటే ఆడియన్స్ ఓట్స్కి మొత్తం వదిలేసి మనీ, కప్పు, కారు, హారం, డైమండ్ నెక్లెస్ అన్నీ ఒకరికే ఇస్తారా. సో ఏమైనా మనీ ఒకరికి అలా ఏమైనా పుష్ చేస్తారా. వాళ్ళు పుష్ చేయాలంటే బయట పేరెంట్స్, అక్కడ ఉన్న బయట మన ప్రీవియస్ ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళందరి చేత పుష్ చేస్తారు. నువ్వు ఇది తీసుకో అని చెప్పి. ముగ్గురికి ఎలా న్యాయం చేస్తారు ఏంటి అన్నది మనకి ఆ రోజు తెలిసిద్ది అనమాట, సండే రోజు. లెట్స్ సీ. ఎప్పటికీ మీరు కనుక ఓటు అయిపోతే అర్జెంట్కి వెళ్ళి ముందు ఓట్లు వేసుకోండి. మనది అప్లోడ్ చేసేప్పటికి అయిపోయింది 12 నేను చెప్పటం కానీ. సో ఇంతకీ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. మ్యాటర్ ఏంటంటే, బిగ్ బాస్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు ఎప్పుడైనా సరే. 104 రోజులు మీరు 103 రోజులు హౌస్లో ఉండి కూడా ఈ విషయం మీరు తెలుసుకోలేకపోయారంటే, అంతకన్నా అసలు మీరు ఇంకా ఏం అర్థం చేసుకున్నారు బిగ్ బాస్ని అనిపిస్తూ ఉంటుంది. సో బిగ్ బాస్ ఏంటంటే, ఆడియన్స్ అందరూ బిగ్ బాస్ని చూస్తారు. సో నువ్వు బిగ్ బాస్ని ఎప్పుడు ఛాలెంజ్ చేయలేవు. బిగ్ బాస్ ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో నువ్వు ఒప్పుకుంటేగా నీకు చేయను అంటే, బిగ్ బాస్కి అక్కడ ఎవడో ఎక్కువ కాదు. బిగ్ బాస్కి నేనా బిగ్ బాసా లేదంటే కంటెస్టెంట్ అనుకుంటే బిగ్ బాసే ఎక్కువ. ఎందుకు చెప్తానంటే, ఒకళ్ళ పేరు చెప్పాలంటే సైలెంట్గా ఒకళ్ళ పేరు చెప్పాల్సింది అంతే. లేదు నేను అందరితో తింటానంటే అదేమి ఆయన ఇక్కడ నువ్వు కోసం రూల్స్ సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ కోసం అని చెప్పి అలా పంపించడానికి ఉండదు. సో బిగ్ బాస్ని మనం ఎప్పుడు ఛాలెంజ్ చేయకూడదు. ఏదైనా రిక్వెస్ట్ చేసుకొచ్చి ఏదైనా చేయొచ్చు, కానీ రిక్వెస్ట్ కూడా ఆయన యాక్సెప్ట్ చేయడం. ఇలాంటివి ఒకళ్ళ పేరు చెప్పమన్నాడు, ఒకళ్ళ పేరు చెప్పటమే. అనవసరంగా ఎవరిది ఫుడ్ పాపం వాళ్ళు ప్రేమతో పంపించుంటారు వాళ్ళ బ్రదర్స్, అది వేస్ట్ అయిపోయింది. వేస్ట్ ఇన్ ద సెన్స్ ఎవరో ఒకళ్ళు తింటారు కానీ ఫుడ్ వేస్ట్ అవ్వదు కానీ, బట్ వాళ్ళ బ్రదర్స్ పంపించారు కదా. ఎనీవే, సో అదే పాయింట్. రెండో పాయింట్, ఫ్యాన్స్ కానీ యాంటీ ఫ్యాన్స్ కానీ అమర్ని ఆ శివాజీ ఎన్ని మాట్లాడుతున్నాడు మా అమర్ని అని చెప్పి అంటారు. నేను మాట్లాడిందన్నా కొడుతుంటే ఓ పక్క నుంచి అని చెప్పి. సో మాటలు ఉన్నాయి, అలా కొట్టడాలు ఇవన్నీ ఫస్ట్ ఇలా సభ మీద కొట్టడాలు ఇవన్నీ ఉన్నాయి. ఆయన తిరియట్లేదు, దానికి అర్థం కావట్లా. ఆయన ఏంటంటే నాకు తెలిసి కామెడీకి వెళ్ళిపోతుంది, కామెడీలో కొట్టుకుపోతుంది అని ఆ యాంగిల్లో ఇద్దరు వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది నాకు. బట్ మనం చూడటానికి మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే బయట మరి వాళ్ళిద్దరి మధ్య రైవలరీ ఉందిగా మనకి. సో ఏంది ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, అవసరమా ఇలాంటివన్నీ చేయటం, అదేదో ఎవరితో చేయొచ్చుగా, ప్రశాంత్ చేయొచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్ళు అసలు తప్పు పట్టలేం. ఆయనకే తెలియట్లా. సో మరి అమర్ యాంగిల్ ఏంటన్నది అర్థం కావట్లా. చైనీలే చేసుకొని ఆయనకే బ్యాడ్ అయ్యిద్ది అనుకుంటున్నాడా, లేదంటే వాళ్ళిద్దరు అనుకొని చేస్తున్నారా ఏంటన్నది వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. ఎందుకు ఇలాగా మీరు అమర్తో ఇలా చేశారు, ఎందుకంటే బయట మీకు ఇలా రైవలరీ ఉంది, సో అలా చేయటం మీకు ఎందుకని చెప్పి అమర్ని ఈ క్వశ్చన్ బజ్లో వస్తే బాగుంటుంది. సో ఎందుకు అలా కొట్టడం, ఇవన్నీ చేయటం ఓకేనా, మాట్లాడటం ఇవన్నీ ఓకేనా, ఎందుకు అలా అన్నారు ఏంటి అని చెప్పి. నేనైతే నిన్న ఏమనుకున్నాను అదే, అంటే నాకు సీజన్ మధ్యలో నుంచి అలాగే అనిపిస్తూ ఉంది, చివరికి వచ్చిన దగ్గర నుంచి అలాగే అనిపిస్తుంది. ఏదో ఒక ట్రాక్ అనుకొని ఆ ట్రాక్ని ఫాలో అవుతున్నారు, ఈయన మాట్లాడటం, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం. సో అలాగే ఫాలో అవుతున్నారేమో అనుకుంటున్నా. లెట్స్ సీ, బయటకు వచ్చాక మనకు దాని మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ పాయింట్, జాతకం చెప్పారు. జాతకంలో కొన్ని సరదాగా అన్నా సరే కొన్ని గట్టిగానే వెళ్ళిపోయినాయి కొన్ని మాటలు. సో ప్రియాంకతో కానీ ప్రశాంత్తో
నీకు పొలంలో తాబేలు దొరికింది అనగానే ప్రశాంత్ చూసావా, నాకు అర్థం కాల ప్రపోజ్ ఇస్తున్నాడు, తాబేలు ఏంది చూసావా ఏంది అని చెప్పి. తర్వాత మళ్ళీ చూసుకుని వీడియోలో ఎవరిని ఆ పొలంలో తాబేలు దొరికింది అని చెప్పి, అంటే అమరు వీడియోలు చూసావా అని చెప్పి ప్రశాంత్ అడుగుతాడు అన్నమాట. నా వీడియోలు చూసే వచ్చావు అయితే నువ్వు అని చెప్పి. సో అది ప్రియాంకనేమో కన్నింగ్ జలసి అది అని చెప్పి, శివాజీ గారు అమర జాతకం చెప్పినప్పుడు కప్పుకి చాలా దగ్గరికి వచ్చేవాడు, కానీ ఆ పనుల వల్ల నువ్వు కొంచెం 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నంటే మీరు అనుకుంటున్నారు అలాగా తక్కువ అంచనా వేస్తున్నారు మీరు అని చెప్పి. నిజంగానే శివాజీ గారు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. సో బయట ఇలా ఉంటుంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి ఆయనకి ఏదో అనిపిస్తూ ఉంటుంది. మందనో ప్రశాంత్ ఎవరితో అలా ఏమో అనుకుంటున్నారేమో. అబ్బే ఆ రోజు తెలిసిపోద్ది, ఆ రోజు జ్ఞానం అయిపోద్ది ఫైనల్ డే రోజు ఎవరేంటి ఏంటి అన్నది మ్యాటర్ తెలుసా. ట్విస్ట్ బయట అంత ఇది ఉందో లోపల కూడా అదే ఉంది. లోపల కూడా ఇంతకుముందు ఏదో హింట్ ఉండేది వీళ్ళకి, ఈయనవుతాడు అని చెప్పి బయట నుంచి వచ్చిన గెస్టులు లీక్ చేయటం, లేదంటే మళ్ళీ వచ్చి కంటెస్టెంట్స్ లీక్ చేయడం గుర్తుంది కదా. నువ్వు ఎన్నో ప్లేస్లో ఉన్నావు టింగ్ 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 అని చెప్పి వెళ్ళి చూపించడం అలాంటిది ఏదో ఉంటుంది. బట్ ఈసారి అదేమీ లేదు. బయట నుంచి గెస్టులు లోపలికి రాలేదు, ఏంటి వీళ్ళు లోపలికి రాలేదు, ఎవరు లాస్ట్ మూమెంట్లో చివరికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, వచ్చి గేమ్ కోసం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నీది ఇలా ఉంది బయట అలా ఉందని చెప్పి. ఆ ఫ్యామిలీ వీక్ ఏమో 10వ వారం జరిగింది, 10వ వారం జరిగి 5 వారాలు అయిపోయింది, ఎవరికేం తెలియదు. సో వాళ్ళకి లోపల ఎవరు అనుకుంటున్నారో తెలియదు, మనకి ఎవరు విన్నర్ అవుతున్నారు, ఎవరికి వాళ్ళే విన్నర్ అవుతాం అనుకుంటూ ఉంటారు, చెప్పలేం. అమర్ తేజ్ వెడ్డింగ్ యానివర్సరీ అంట. సో బిగ్ బాస్ నాకు నచ్చాడు, వాళ్ళిద్దరికి ఆ మ్యూచువల్ ఫండ్స్ కాయిన్స్ ఏదో న్యాయం చేశాడు. సూపర్ ప్రైజ్ ఉంటుందంటే ఏదో పెద్ద ప్రైజ్ ఏదైనా కారు అలా ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను, దానికి కూడా ఏమైనా ఇస్తారేమో రీడింగ్ చేసుకోవడానికి అలా ఏమనుకున్నా, కానీ పోన్లేండి ఏదో వీడియో కాల్ ఇచ్చారు. వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి సో ఇద్దరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సో వాళ్ళిద్దరికి వీడియో కాల్ మాట్లాడిచ్చారనమాట. బాగుంది చూడటానికి, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. స్ట్రెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, అంటే చివరికి వచ్చేసింది కదా, స్ట్రెస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. చాలా హడిల్స్ క్రాస్ చేసుకునొచ్చు, చాలా మంది నేను ప్రేమిస్తున్నారు ఇక్కడ అయ్యి అని చెప్పి. సో బయటకు వచ్చాక సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకున్నారు. ఓకే, బిగ్ బాస్ దీని తర్వాత నీళ్ళ తర్వాత వీడియో వేసాడు మధ్యలో, ఏంటంటే మీరు చూడండి ఎంత బోర్ కొట్టిస్తున్నారో, ఇంకా రైస్ అయిపోలేదు, ఇదే మెయిన్ వీక్ అయ్యి అని. బిగ్ బాస్ ఎప్పుడైనా కలగ చేసుకోకపోతే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని పొల్లటికి ఏం చేయరు. అది బిగ్ బాస్ హౌస్. ఎందుకు ఎవరెవరైనా కావాలని వెళ్ళి ఎవరు గొడవ పట్టరు కదా. సో బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని సీరియస్గా ఆడి వాళ్ళు అంటే జనాల ముందు ప్రూవ్ చేసుకోవాలని ఆ టాస్క్ ఆడటం, ఆ నామినేషన్ చేయడం వల్ల ఇదవుతుంది. రేపొద్దున మళ్ళీ నామినేషన్ పెట్టి ఈ నామినేషన్లో మళ్ళీ ఓటింగ్ పెడతాం, మీరు నామినేట్ చేసుకోండి, ఫస్ట్ వాళ్ళని ఎలిమినేట్ చేస్తామంటే దీనికన్నా గట్టి ఫైట్ అవుతుంది, ఇప్పటివరకు జరిగిన ఫైట్ కన్నా అవుతుంది. అదర్వైజ్ బిగ్ బాస్కి వెళ్ళకపోతే ఎవరైనా సైలెంట్గా ఉంటారు. ఈ Day 1 కూడా అంతే, నామినేషన్స్ ఎన్ని పెట్టకపోయినా ఇప్పుడు ఎలా ఉన్నారో 20 మంది ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. సో ఇది బిగ్ బాస్ది తప్పితే వాళ్ళది తప్పు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, చివరికి వచ్చేసింది, అలసిపోతారు, 100 రోజులు అయిపోయింది, ఇంకేం గేమ్ ఆడతారు, ఇంక రిలాక్స్గానే ఉంటుంది. ఆయన వీడియో వేసి సీరియస్గా చెప్పడం కానీ నాకు కామెడీగా అనిపించింది. సో అదమ్మా ఎపిసోడ్ హైలైట్. సో లోపలికి వెళ్ళి చూద్దాం, వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత బిగ్ బాస్ తర్వాత ఏం చేద్దాం అనుకున్నారు కదా, ఏదోటి చేద్దాం, ఏది చేయకుండా మాత్రం ఖాళీగా ఉండొద్దు. నాకు తెలిసి బిగ్ బాస్ అయిపోయి బజ్ ఇంటర్వ్యూలు కూడా చేద్దాం సార్, ఎందుకంటే టాప్ 5 కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూద్దాం. దాని తర్వాత మనం సలార్ మూవీ రివ్యూ చేద్దాం. సలార్తో ప్రభాస్ అన్నతో మళ్ళీ కొత్త పుంతలు తొక్కిద్దాం ఛానల్ని. జ్యోతిష్యం చెప్పబడును అంటే బయట నుంచి జ్యోతిష్కుడు వస్తాడేమో అనుకున్నాం, బట్ అమర్ చేత జ్యోతిష్కుని చెప్పించారన్నమాట. ఎందుకంటే అమర్ మధ్యలో గురువు గారు అని చెప్పి వీళ్ళకి శోభాతో కానీ వీళ్ళతో ఫన్ చేస్తూ ఉంటాడు కాబట్టి సో అమర్ని జ్యోతిష్కుడిగా పెట్టారు. ఇంటి సభ్యులందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జ్యోతిష్కుని చెప్పాలి. ఫస్ట్ ప్రశాంత్కి అనమాట, బాబు నీ క్రాస్ మార్క్ దండం పెట్టుకో, క్రాస్ మార్క్ మీద వస్తే ఆ ప్రశాంత్కి పూనకాలు వస్తాయి అని చెప్పి వాళ్ళ అభిప్రాయం అనమాట. సో దండం పెట్టుకో నీ క్రాస్ మార్క్ అని చెప్పి చుట్టూ మనం చేతులు ఏమి చూస్తే చేతులు కాదంట, షట్టిప్పు చూడాలంట. షట్టిప్పి భూతద్దం పెట్టి చూస్తున్నాడు. కొన్ని అలా వెళ్ళిపోయినాయి. దీని తర్వాత ఇంకో 2 డబల్ మీనింగ్లు కూడా ఉన్నాయి, కానీ షట్ బ్యాక్టీరియా ఉందంట. అవన్నీ ఎందుకు కానీ పొలం దగ్గర నీకు తాబేలు దొరికింది అంటే చూసావా తెలిసిపోయిందా అని చూసావా అని ఒకట తాబేలు తర్వాత నీకు బాగా కలిసి వచ్చింది బాబు అని. సో తాబేలు వీడియో వైరల్ అయ్యింది. అయితే సో తాబేలు వీడియో వైరల్ దాని తర్వాత ఏమైనా కలిసి వచ్చిందని చెప్తున్నాము. కప్పు మురికి అనుకుంటున్నా కానీ కప్పుకు చెరువులో ఉన్నా కానీ నీ చుట్టూ ఇంకా 5గురు ఉన్నారు. చూడాలి మరి వాళ్ళకి టీ కప్పు వస్తుందా నీకేం వస్తుంది అని చెప్పి చూద్దాము, ఎవరికి ఏం కప్పులు వస్తాయి ఏంటి అని చెప్పి. బయట కూడా చాలాసార్లు టీ కప్ అని మ్యాటర్లు వచ్చినాయి, లోపల కూడా ఇవి వచ్చినాయి. ఇదొకే ప్రియాంకకి అయితే కిచెన్లో ఉన్నామన్నాడు, కిచెన్లో ఏం కప్పు వస్తుంది అని చెప్పి అన్నాడు. అది సరదాగా వెళ్ళిపోయినాయి. కానీ ఆ కంట్లో ఒక అమ్మాయి ఈ కంట్లో ఒక అమ్మాయి, కనుబొమ్మల్లో 2 అమ్మాయిలు ఉన్నారు, మామూలుగా లేదు నీకు అది అని చెప్పి. నెక్స్ట్ కాలు చూపించి అని చెప్పి మొహమ్మద్ అక్కడ కింద పెట్టి అని చెప్పి కింద పెట్టి ఆఫ్టర్ 1 year యూ విల్ బి ద కింగ్ అని అన్నాడు అనమాట అమర్ నోటితో. లెట్స్ సీ చూద్దాం ప్రశాంత్ ఏం చేస్తాడు, బయటకు వచ్చిన తర్వాత ఎలా తన బిగ్ బాస్ తర్వాత తన కెరీర్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ యావర్ అనమాట, కొంప నుండి చాలా మందిని పంపించిన గనుడు, రాకుమారుడు, చాక్లెట్ అండ్ చిక్లెట్ బాయ్ అంటే మనోడు నామినేట్ చేసిన అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు కదా. సో అందుకోసం అంటే ఎవరు ఏ అని చెప్పి నవ్వుతా ఉన్నాడు అనమాట.
సో మరి ఆ రోజు హౌస్లోకి వచ్చిన రోజు బిత్తర చూపులు చూసుకుంటా శివాజీ గారు పక్కన బిత్తిరి బిత్తిరిగా. సో బిత్తిరి బిత్తిరిగా యాక్చువల్ నేను కూడా ఈ వర్డ్ ఎక్కువ యూస్ చేస్తుంటాను, బిత్తిరి బిత్తిరిగా అని చెప్పి. బిత్తిరిగా సో హౌస్లో తిరుగుతా, ఏంటి రా నీకు జాతకం చెప్తానని చెప్పి కన్నులు మాత్రం ఆడపిల్లలు చూస్తూ ఉండేవి హౌస్లో. బెడ్రూమ్లో పాపం బెడ్ మీద పడుకోవద్దు అన్న పాపానికి ఒక పెద్దవాడిని బయటికి పంపించేశాడు, ఎవరు షకీలా గారు అనమాట. సో నన్ను ఆ రోజు బెడ్రూమ్లో అందరూ అమ్మాయిలు అందరూ ఒక చోట ఒక బెడ్రూమ్ ఉన్నారు, ఎవరికి ఒక్కడికే నువ్వు వద్దు ఇక్కడికి, నువ్వు వేరే ఆ బెడ్రూమ్కి వెళ్ళి అందరూ అమ్మాయిలు ఉన్నాం కదా అంటే అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి అని చెప్పి ఆయనేమో ఏసీ ఇష్యూతో వచ్చాడు. ఆ ఏసీ ఎక్కువైపోయిందని చెప్పి ఇంకో రూమ్కి వచ్చాడు, అది పెట్టి నామినేట్ చేశాడు. ఒకే ఒక్క ఓటు పడింది ఆ రోజు షకీలా గారికి. ఆ ఒక్క ఓటు యావరేసిందే షకీలా గారికి. పాపం షకీలా గారి ప్యాకప్ దాని తర్వాత నా వంక చూడలేదని చెప్పి దానికన్నా ముందు ఆవిడని కూడా పంపించేసావని చెప్పి కిరణ్ రాథోడ్కి అనుకుంటా మరి ఇది. తర్వాత కబ్బూలే అని చెప్పి నీకు నీళ్లు కొట్టిన ఆవిడని కూడా పంపించే, ఇదేమో దామిని గారి కోసం అంటే బయటికి పంపించేసావు అని చెప్పి. నీతో ఉండి రోటీస్ వేసి పిసికి మసాజ్ చేసిన ఆవిడని కూడా బయటికి పంపించావని. ఇది ఎవరి గురించి చెప్పాడు నాకు అర్థం కాల. రోటీస్ వేసి పిసికి మసాజులు ఎవరు చేశారు ఏమో మరి. నెక్స్ట్ ఎవరు, నేను చేయలేదురా, అది దేవుడు రాశాడు, అది దేవుడు రాసిన స్క్రిప్ట్, ఈయన స్క్రిప్ట్ కాదని చెప్తున్నమాట. వీడితో కలిసి తిన్న పాపానికి, మంచి మంచి మాటలు చెప్పిన పాపానికి, ఏంటి మంచి మంచి మెసేజ్లు చెప్పిన పాపానికి ఇమీడియట్గా వెళ్ళిపోయింది ఆ పాప అనగానే శివాజీ గారు ఏంటి మార్నింగ్ షోకే, మరి మార్నింగ్ షోకే వెళ్ళిపోయిందని నాకు తెలిసి ఇది రతిక కోసం చెప్తున్నట్టున్నారు. కాదు తన కోసం చెప్తున్నట్టున్నారు, నైని పవన్ కోసం చెప్తున్నట్టున్నాడు. మనిషి మంచివాడివే కానీ గుణమే డాష్ డాష్ డాష్. సో ఈ మధ్యకాలంలో నువ్వు బాగా కండబట్టావు, దుబ్బు తింటున్నావు అంటే బాగా బలిసైడ్ ఎక్కువ తింటున్నాడు అని చెప్పినమాట శివాజీ. కాదండి, అమర్గాడని ఒక దుర్మార్గుడు ఉన్నాడు, కంటెస్టెంట్స్ ఫుడ్ మొత్తం ఆడే తినేవాడు, వాడి ప్లేస్ ఇది ఆక్రమించాడు ఈ మధ్య. సో ఆయన ఆ ఎవ కోసం మనకు ఎందుకులేండి అని చూసారా గురువు గారు, శివాజీ గారు అమర్ని ఎదవా ఎన్నిసార్లు అంటున్నాడు అని చెప్పి. అరే చారి, ఇది కొత్త ఏం కాదు కదరా, జరుగుతుంది, జరగని బయటకు వచ్చిన తర్వాత తెలుసుకుందాం. సో ఇంక దీని గురించి ఇప్పుడు కొట్టేసుకునే అంత ఏముంది, అయిపోయింది. ఇంకో గంట కళ్ళు మూసుకుంటే మన రివ్యూ వచ్చేవాడికి గంట కూడా ఉండదు, అరగంటే. సో ఎవరు నేను ఇంప్రెస్ అయ్యాను అని చెప్పి ఆ జాతకం తర్వాత ఎవరు నేను ఇంప్రెస్ అయ్యానని చెప్పి చెప్తావంటే అమర్కి, అరే బాబు నీకు దండం పెడతారా, నువ్వు మాత్రం ఇంప్రెస్ అవ్వకరా, ఈయన ఇంప్రెస్ అయితే ఈయన వెళ్ళిపోతాడు బయటికి అని చెప్పానమాట. అమ్మాయిలు వెళ్ళిపోయారు కదా వరుసగా. సో అందుకే రే నీకు దండం పెడతాను, నన్ను చూసి మాత్రం ఇంప్రెస్ అవ్వకండి. గురువు గారు మీరు ఇంప్రెస్ అయ్యారు, ఏం మరి జాతకం చెప్పారు, అమర్తో మామూలుగా ఉంటుంది కదా కామెడీలో. సో నువ్వు ఆల్సో నియర్ టు కప్పురా బాబు అని చెప్పి నీ చుట్టూ కూడా కాతే ఆ 7 నీ చుట్టూ కూర్చొని ఉన్నారు అని చెప్పి అది ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో ఆ 7 అన్నమాట శివాజీ గారు. అంటే మరి ఆ గ్రహ ప్రవాహం చేత ఏమైనా కలిసి రాదంటారా అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట పక్క నుంచి. సో అందరూ వచ్చి చుట్టూ కూర్చుని అలా కూర్చోవడం వల్లే బాగుంది, కామెడీ కొద్దిగా పండింది. దూరంగా ఉంటే ఏం లేదనమాట, ఎందుకంటే ఒకరికొక డైలాగ్ వేసుకుంటే బాగుంది. అమరు మరి కాసేపు ఇద్దరు అబ్బాయిలు అయిపోయారు, కాసేపు మరి మహిళలతో ముచ్చటిద్దాం అని చెప్పి. సో ఎవరంటే ప్రియాంక జైన్ అనమాట. సో ముచ్చటిస్తా అని చెప్పి భూతద్దం పెట్టి కళ్ళు ఫేసు ఇవన్నీ చూస్తామంటే శివాజీ జాతకం అంటే చేతులు చూడాలి, నాకేదో తేడా పడుతుంది సీనా, ఇది జ్యోతిష్కుడేనా అంటే చూడండి నేను పాదముద్రలు, చేతి ముద్రలు, మొహం మీద ముద్రలు, అన్ని ముద్రలు చూసి జాతకం చెప్పేవాడిని, నమ్మాలి నన్ను అన్నట్టు ఆయన స్టార్ట్ చేశాడు అనమాట శివాజీ. ఇందాక ఇప్పుడు ప్రియాంక గారు కాలెత్తి కాలు పట్టుకొని చూస్తున్నాడు శివాజీ. ఇందాక వాడి కాలు ఎత్తితే కాలు ఎత్తేద్దన్నో, ఇక్కడ మాత్రం నువ్వు అమ్మాయి కాలు ఎత్తి పట్టుకున్నావు, ఏదో తేడా పడుతుంది దీని మీద అని చెప్పి అనమాట. ప్రియాంక హలో తేజు అని చెప్పి మాట్లాడుతుంటే చేపట్టుకొని లాగేసుకొని చేతి మీద జాతకం చెప్తున్నాడు అనమాట. అర్జున్ స్వామివారు తడిమేస్తున్నారు, సో స్వామివారి జాతకం చెప్పే పేరుతో చేతులు తడిమేస్తున్నారని చెప్పి అర్జున్ అంటున్నాడు పక్క నుంచి. సెటైర్లు అనమాట అందరూ. జానక్గా మీరు గొప్ప పేరు పొందారండి అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంటే నేనేగా రాముడిగా చేసింది అని చెప్పి పక్క నుంచి అనమాట. కామెడీగా వెళ్ళింది. కామెడీ ట్రాక్లు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బహు కష్టం సుమా, మనం ఏదో అలా వెళ్ళిపోవటం కానీ మరి ప్రియాంకని. కాకపోతే కొద్దిగా ముదురు అంటే శివాజీ గారి పక్క నుంచి, అంటే వయసు పెద్దావిడ అంటారా అంటే కాదండి బాబు ముదురు అంటే నన్ను కన్నింగ్ అంటున్నావా అని చెప్పి ప్రియాంక. అలా కాదండి అని చెప్పి ముదురనేసాడు, ఇంకెలా కవర్ చేస్తాడు దాన్ని. సో కన్నింగ్ అంటే లేదు మీరు కూల్ కాదు కానీ అగ్నిగుండం అంత పర్వతం ఉంది అంటే శివాజీ గారు ఏమిట్రా పర్వా నీ పదప్రయోగం, అగ్నిగుండం పర్వతమా ఏంటదంటే అగ్నిగుండం ఉన్నంత పర్వతం అంటే అదేదో అగ్నిపర్వతమే అనొచ్చు కదా. అగ్నిగుండం అంటే ఏంటంటే చిన్నది, అంటే 4 చెక్కలు వేసి కాల్చేదనమాట. సో అది ఆయన చెప్పాలనుకున్నది పదప్రయోగం ఏంటంటే అగ్నిపర్వతం అని చెప్పి. ఈ శివాజీ గారు మీరు లిటరల్గా పదానికి అలా పట్టుకుంటే ఎలాగండి, భాషకి వెళ్ళండి, భాష కాదు భావం ముఖ్యం. సో భావం మీదకి వెళ్ళాలన్నమాట. సో అగ్నిపర్వతం అని చెప్పబోతున్నాడు. సో మీరు కూల్ అనుకుంటాం కానీ కూల్ కాదు, మీరు అగ్నిపర్వతం సమానం అని చెప్పి ప్రియాంకకి చెప్తా ఉన్నాడు అనమాట. సో అమరు నాతో పంచొద్దు అంటే సంచి పగిలిపోయిద్ది. చూసారా మళ్ళీ గురువుగారు సంచి పగిలిపోయిద్ది అని అంత పెద్ద మాట అన్నారో, దీనికి ఎత్తుక్కుంటే ఎన్ని మీనింగ్లు వస్తాయో అని చెప్పి
కామెంట్లు చేసుకోవచ్చు, తప్పులేదు. అమరు ఈవిడికి కుళ్ళు జలసి అంట, జలసి బయటికి కనపడదు కానీ అని చెప్పి ఏమిటో కొన్ని ఆడియన్స్ చేసుకునే కామెంట్స్ అమరు ఎక్కడో చదివి చెప్తున్నట్టు అనిపించట్లేదు. స్మార్ట్ ఇలాంటి కామెంట్లు అన్నీ ఉంటాయి వీడికి. సో ప్రియాంక ఏం కుళ్ళు, బిగ్ బాస్ లేనిపోయినవన్నీ జాతకం పేరుతో అన్ని కల్పించి చెప్తున్నాడు బిగ్ బాస్, ఆడియన్స్కి నా కోసం రాంగ్గా చెప్తున్నాడు బిగ్ బాస్ అని చెప్పి ప్రియాంక గారు అనమాట. అమరు ఆ పిల్ల జడ అని చెప్పి జడ కోసం మొత్తం ఏరు కోసం చెప్పబోతుంటే పక్క నుంచి అది ఎందుకులేండి, ఒక దుర్మార్గుడి వల్ల ఒక అద వల్ల వాడి వల్ల ఆ జుట్టు పోయింది అని చెప్పి, ఒక దరిద్రుడి వల్ల అలా జరిగిపోయింది, తన జుట్టు పోయింది అయ్యి అని చెప్పి అనమాట. అమరు ఈవిడ సైకో కిల్లర్ అన్నాడు. ఏందయ్యా ఆయన ఈయనంట సైకో కిల్లర్ అని చెప్పి శివాజీ వావ్ ఇట్స్ ఎ డిఫరెంట్ యాంగిల్, ఇట్స్ న్యూ యాంగిల్ టు మీ, హౌ డు యూ నో అని చెప్పి. కానీ ఫ్రెండ్స్ కోసం మీరు చాలా చేస్తారు కానీ ప్రయోజనం లేకుండా పోయిందని ప్రియాంక గారికి, అందులో మాత్రం ఒకడు మాత్రం మిమ్మల్ని ఇంకా అట్టి పెట్టుకునే ఉన్నాడు అన్నట్టు చెప్తారన్నమాట. ఆ ఎదవ కోసం మనకి ఎందుకులేండి అని చెప్పి పక్కన శివాజీ గారు. సో అమరు కప్పుకి మీరు కూడా చాలా చేరువలు ఉన్నారు, కాకపోతే మీరు కిచెన్లో ఉంటారు కాబట్టి ఏ కప్ వస్తుందో తెలియదంట. ఏంటండి గురువు గారు అంత మాట అన్నారు, కిచెన్లో ఉన్నారు కాబట్టి ఏ కప్ వచ్చిందో తెలియదు అంటారంటే ప్రియాంకకి అర్థమైంది సైలెంట్గా ఉందో, ఎందుకులే కామెడీ అని చెప్పి వదిలేసిందే కానీ మామూలుగా ఇది మధ్యలో ఎప్పుడైనా జరుగుంటే రాజా విషయం వేరేలా ఉండేది. నెక్స్ట్ కండల వీరుడు, జాలి దయా లేకుండా ఇద్దరు మనుషుల్ని మూట కట్టి పక్కన పడేసినటువంటి శివాజీ కుక్క పిల్లల్ని ఆడించాడండి ఈయన్ను ప్రశాంత్రి అనమాట. ఆ థర్డ్ టాస్క్లో ఇద్దరిని తీసుకెళ్ళి ఆ మూల నుంచో పెట్టాడు కదా, అదే మడతేయాలని కదా, అలా మడతేసి ఆ మూల నుంచో పెట్టాడు కదా, దానికోసం పక్క నుంచి ప్రశాంత్. అందుకే నేను చెప్పేది కండలు కావాలని. ఆ రోజు చెప్తుంటే మీరు అవసరం లేదు, కండలు అవసరం లేదు, గుండెలకు చాలు అంటారు. ఇదేనా సినిమా అన్న, గుండెలు సరిపోవడానికి కండలు కూడా ఉండాలన్నా ఇంతల్లా కొద్దిగా అన్నాడు. అర్జున్ ఏమో వచ్చి కూర్చొని అప్పుడు కారు ఆయన దండగా చెప్తున్నాడు, అనగనగా ఒక కారు, ఆ కారు కింద పారు కింద చీర అని చెప్తుంటే నువ్వేం చేస్తావండి అయ్యా, నేను మీ జాతకం చెప్పాలి కానీ మీరు నా జాతకం చెప్పకూడదండి. మళ్ళీ అనగనగా ఒక కారు, ఆ కారులో బారులో అది ఇంకా అలా ఏదో చెప్తా ఉంటాడు అనమాట. చెప్తాడు అంటే నేనేం చేశానండి, నా దండకం నేను చదువుకుంటున్నాను, అది మీ దండకంలో లేదు, ఆయనకి ప్రాణ సంకటంలా ఉందన్నమాట. సో ఎక్కడెక్కడ మీరు బయట వ్యవహారాలన్నీ లీక్ చేసేస్తారంటే భయపడిపోయాడు కాసేపు. ఒక వ్యక్తి వల్ల మీరు అనుకున్న దానికన్నా అందరినీ ఎంకరేజ్ చేశారు కానీ ఒకరిని తప్ప, అంటే శివాజీ జనరల్గా ఎదవల్ని ఎంకరేజ్ చేయడండి, అందుకని మిమ్మల్ని చేసి ఉండడు అని చెప్పి పక్క నుంచి సెటైర్లు వేస్తాను అనమాట. ఒక వ్యక్తి వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్నారు కానీ ఆ వ్యక్తిని మాత్రం మీరు గ్రహించలేకపోతున్నారు. అంటే అమర్ వల్ల ఆయనకి పెద్ద పేరు వచ్చింది కానీ అమర్ని గ్రహించట్లేదంట, అమర్ని గుర్తించట్లేదంట, అమర్ని ఎంకరేజ్ చేయలేదంట. లోపలికి వచ్చిన తర్వాత అంటే సన్మానం చేయాలని మీ మనసులో ఉంది, అమర్ అర్జున్ చెప్తాడు మీ మనసులో సన్మానం చేయాలంటే శివాజీ పక్క నుంచి ఆయనకే కాదు మాకు ఉంది, ఇదంతా అయిపోయిన తర్వాత నీకు సన్మానం మేము చేస్తాం అంటే ముసిగేసి కొడతాం అన్నట్టు అనమాట. దీని తర్వాత అర్జున్ నా జీవితంలో ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఒకటి తిరుగుతున్నాడు అంటే 5 సంవత్సరాలు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ తిరుగుతూ ఉన్నాడంటే శివాజీ ఎవరి కోసం మనకి ఎందుకులేండి అయ్యండి. అర్జున్ ఒక కారు రూపంలో వచ్చాడు, వాడు చేసే చిత్ర విచిత్రాలన్నీ అందులోనే కనబడతాయండి. ఎవరు ఇంకాపండి అది గురించి వద్దని చెప్పి మీరు కప్పుకు చీరలో ఉన్నారు, ఏడుస్తున్నాడు, ఆయనకు అర్థమైపోయింది, వస్తుంది చూద్దాం కానివ్వండి అని చెప్పి దాని తర్వాత అమర్ అనమాట. శివాజీ వచ్చి ఈయనొకడు మళ్ళీ మొత్తాన్ని బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ లాంటివి, ఈయనొకడు ఏం చెప్పినా ఏదో ఒకటి అంటాడే, ఏం చేద్దాం అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్లు పెట్టాడు అంటే ఈయన ఏం చెప్పినా ఏదో ఒకటి వేసుకుంటాడు నన్ను అని చెప్పి, అన్న ఏదో ఒకటి చెప్పాలంటే అన్న నేను ఏదో ఒకటి చెప్తాను నన్ను కోపడకంటే గిల్లిపోద్ది అని చెప్పి ఆయన. సో సరిపోయింది ఇద్దరికి. అమరు ఆయన దగ్గర ఆ పుస్తకం ఉందన్నమాట, టాస్క్ పుస్తకం, అన్న అది కింద పెట్టి నీకు దండం పెడతా, ముందు నీ జాతకం చెప్పాలి కదా అని చెప్పి. నీకు ప్రశాంతి ఎవరు, మీకు 2 కళ్ళ లాంటి వాళ్ళు, ఏమి ఇచ్చినా వాళ్ళిద్దరికే ఇస్తారు, మీ ముందున్నవాడికి మాత్రం 2, 3 ఇస్తారు, అదే టైం గురించి చెప్తాడు 3 ఇచ్చాయని చెప్పి. మరి నేనేం వేసుకున్నా అని చెప్పి 5. గురువుగారు ఏదో ఈ టాస్క్కి అది ఎగ్జాంపుల్గా చెప్పాడు కానీ ఆయన ఉద్దేశం పూర్తి సీజన్ మొత్తం ఏమిచ్చినా వాళ్ళిద్దరికే ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు, ముఖ్యంగా అమరికేం ఇవ్వలేదని ఆయన క్వశ్చన్, దాన్ని ఆన్సర్ చేయండి. సో ఆ చేతులు పడితే శివాజీ నేనంత తీసుకున్నా అని చెప్పి మీ జాతక ప్రకారంగా మీ గొంతు చూసి ఎవరు కూడా దరిదాపులు అంటే శివాజీ తెగ నవ్వుకుంటాడు అనమాట. ఆయన గొంతు చూసి ఎవరు దరిదాపుల్లో రారు అది అని చెప్పి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయన గొంతు అవన్నీ చూసి భయపడ్డారు. మళ్ళీ ఆయన మీదకి ఎదురెళ్ళింది ఎవరు చెప్పండి, కింద కామెంట్ చేయండి ఒకసారి చూద్దాం. శివాజీ గారికి భయపడి అందరూ వెనకడిగేసిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ్. సో వచ్చిన తర్వాత ఒక అడుగు ముందుకేసి శివాజీ గారితో ఫేస్ టు ఫేస్ గొడవ పడ్డాడంటే గౌతమ్. అలాంటి ఆపర్చునిటీ అందరికీ ఉంది, ఎవరు యూజ్ చేసుకోలేకపోయారు. మీ పెద్ద మనసు, మీకు పెద్ద మీసాలు, మీకు పెద్ద మనసు ఏంట్రా మీసాలు అయ్యి తప్పు రాసుకున్నా, మీకు పెద్ద మనసు అంట, మీకు పెద్ద మీసాలు అంటే అని మీరు అనుకుంటారు, మీకన్నా పెద్ద మీసాలు మీ ఎదుటి వాళ్ళకి కూడా ఉన్నాయని చెప్పి ఆయన ఎదురు కూర్చున్నారు కదా, ఆయనకు కూడా పెద్ద మీసాలే ఉన్నాయని చెప్పి. కాఫీ అంటే మీకు ఇష్టం,
అని నీకెలా తెలుసు అంటే, నేను సర్వాంతామి అంటే, రే అది సర్వంతామి కాదురా సర్వంతర్యామి, అదేలేండి అదే నేను సర్వంతర్యామి అని చెప్పి పంచీకరణ ఎక్కువ బాగానే పంచుతారు, కాతే అందరికీ పంచితే బాగుంటుందని ఒక పుగుడుతలో కూడా ఒక పంచేస్తా ఉన్నాడు అనమాట. మరి పంచీకరణ ఉంది బాగానే పంచుతారు ఓకే, కానీ అందరికీ పంచితేనే బాగుంటుంది, కొంతమందిగా వాళ్ళిద్దరికీ పంచుతారని చెప్పి అనమాట పంచ్. శివాజీ ఆ యదవ కోసం ఇప్పుడే కదా టచ్లోకి వచ్చింది, అంటే ఈ మధ్య కదా ఇద్దరు కొంచెం క్లోజ్ అయింది, ఇప్పుడే కదా టచ్లోకి వచ్చాడు, పంచుదాం లేండి, సెట్ చేయాలండి, వాడికి కూడా సెట్ చేస్తాను. ఇంకెప్పుడు సెట్ చేస్తారు గురువు గారు, సీజన్ అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళి మీ ఆస్తి పంచినా కూడా ఇక్కడ మాకు సంబంధం ఉండదు. ఏదైనా పంచితే బిగ్ బాస్ హౌస్లో పంచాలి, అట్లీస్ట్ నిన్నైనా 20 నిమిషాల బొడ్డు 15 నిమిషాల బొడ్డు పంచేయాల్సింది, సాటిస్ఫై అయ్యేవాడు కదా. సో బయటికి వెళ్ళాక ఏం పంచితే ఏం ఉపయోగం ఉంటుంది. మేము ఇప్పుడు అమరు అతని జీవితంలోకి రావడం పెద్ద మలుపు, అతనంటే ఆయన అమర్ అనమాట, రావటం మీ మలుపు, మీరు జతపట్టడం కూడా ఆయనకి గెలుపు, ఇక్కడ కూడా తన మీరు జతపట్టడం ఆయనకి గెలుపు అంట. అంటే శివాజీ వల్ల అమర్కి అడ్వాంటేజ్ అవుతుంది, ప్లస్ అవుతుంది, అమర్ గెలుస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. కరెక్టే అవ్వచ్చు, మీరు 10 మందికి చేసే మంచి మీకు తోడు ఉంటుంది ఎప్పట్లాగే. సో ఆ మంచి వాడిని కూడా జాగ్రత్తగా ఆ మంచి వాడిని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. సో మీ 10 మంది చేస్తే మంచి మీ తోడు ఉంటుంది, కాకపోతే ఆ మంచి వాడిని కూడా అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఈయన కూడా ఏదో సెట్ చేయాలంటాడు. ఏం సెట్ చేస్తాడు ఏంటో. నెక్స్ట్ శివాజీ ఇప్పుడు మేము ఒక యదవ జాతకం చెప్పాలి, సో చెప్తాము అది అంటే ఆ లోపల పోస్టర్ వచ్చిందనమాట. దాంట్లో ఏమొచ్చిందంటే శివాజీ ఇప్పుడు మీరు అమర్ జాతకం చెప్పాలి అని చెప్పి శివాజీ గారికి ఇలాంటి కామెడీ చేయండి అని టాస్క్ ఇచ్చి ఇన్స్టెంట్గా చేయమంటే చేయలేరు, అది ఆయన అనుకోవాలి. బిగ్ బాస్ మీరు నేను అనుకుంటే ఆయన చేయలేరు అనమాట. ఆయన అనుకుంటేనే ఇలాంటివి చేయగలడు. ఆయనకు ఒక తోడు ఒక కంపానియన్ కావాలి. నేను గమనించి చెప్తాను ఇన్ని వారాల్లో ఆయనకు ఒక కంపానియన్ ఇస్తే ఆయన చేస్తాడు. సో 2 టైప్స్ ఆఫ్ కామెడీలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే అట్లా పదం ఏంటి స్టాండప్ కామెడియన్స్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరో అవసరం లేదు, వాళ్ళకి సబ్జెక్ట్ తీసుకొని స్టాండప్ గురించి సింగిల్గా అలోన్గా కామెడీ చేసేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే జబర్దస్త్ టైప్ ఆఫ్ కామెడీ, వాళ్ళకి ఏంటంటే ఇద్దరు మోర్ దెన్ ఒక పర్సన్ ఉండాలి. అంటే ఏంటంటే పంచులు తీసుకోవటం, ఎక్స్ప్రెషన్లు ఇవ్వటం, అక్కడ వెనకాల ఒక సౌండ్ వేయటం, దానివల్ల కామెడీ జనరేట్ అవ్వడం ఇలా ఉంటుంది. శివాజీ గారు సెకండ్ టైప్. సో సింగిల్గా ఇంతకుముందు ఎందుకు చెప్తున్నారంటే గాలా నైట్ అని చెప్పి అందులో శివాజీ గారికి యాంకరింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన అందులో కామెడీ ఏమంటే ఆయన చేయలేపారు, అది మొత్తం ఎపిసోడ్లో అసలు ఆ ట్రాకే తీశారు. ఆ లైవ్లో చూస్తే మాత్రం అది అసలు పేల్ల. సో అది నాకు అప్పుడే అర్థమైంది, ఓకే ఇది ఏదైనా సరే ఆయన స్టాండప్గా చేయలేరు, కానీ పక్కన ఉంటే మాత్రం మంచి కంపెనీను, అమర్ లాంటి కంపెనీను, అర్జున్ లాంటి కంపెనీను ఉంటే పేలుతూ ఉంటాయి. చేతులు కాదు ఫేస్ చూసి చెప్తా అని చెప్పి ఫేస్ రీడింగ్ చెప్తా నేను, నీకు చేతులు కాదని చెప్పి టాప్ మంచి అమ్మాయి కొట్టారనమాట. ఎందుకు సార్ బయట మీకు తెలియదు కదా, బయట రైవల్రీ నడుస్తుంది, మీరు అలా ఏదైనా చేస్తామంటే బాగా అట్లా నచ్చట్లేదు, సో అలా కొట్టకుండా ఉంటే బాగుండేది. నా ఫేస్ రీడింగ్ తెలుసు అని చెప్పి ఫేస్ మీద కొట్టారు, చెంప మీద. చూడగానే యదవా అని చెప్పి యదవా అని అనిపిస్తుంటా అంటే యదవా అంటే 1000 ధనంతో బర్దిల్లు, వెదవా అంటే 1000 ధనంతో బర్దిల్లాలి అని చెప్పి, కానీ మీరు యదవ కాదు సార్, యదవా అని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. అంటే నీకు ఓకే కదా, యదవా నీకు ఓకే కదా అని చెప్పి శివాజీ గారు మళ్ళీ ఆయన అడుగుతుంటే ఎవరు పక్క నుంచి నాకు ఓకే అంటే నేను వేస్తున్నాను నువ్వు తీసుకుంటున్నావా లేదా, ఓకే కదా ట్రాక్లోనే ఉన్నావు కదా అని చెప్పి అడుగుతున్నట్టుంది. నెక్స్ట్ అర్జున్కి ఇచ్చేసారు, అర్జున్ నువ్వు చెప్పండి నాయన గ్రహచారం ఆచారం నీకు గోచి ఊడే రోజు వచ్చేసిద్ది దగ్గరలోనే ఎక్కడే ఉంది నేను చెప్తానని చెప్పి అర్జున్ నువ్వు చెప్పు అని చెప్పి చెప్పాను కదా, వేయలేరు అనమాట అలా. సో శివాజీ మంచివాడే కానీ గుణమే డాష్ మళ్ళీ, కానీ అడ్డదారులు ఎక్కువ ఈ ఫౌల్స్ లాంటివి అనమాట. ఈ అడ్డదారుల వల్ల కప్పుకు దూరంగా దగ్గరగా రావాల్సిన వ్యక్తి దూరంగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో తిరుగుతున్నాడు, అది ఏంటంటే అని మీ అభిప్రాయం అని మీకు అలా అనిపిస్తుంది. కానీ అది కాదు రాజా, నాకు తెలుసు నేను ఎక్కడ తిరుగుతున్నాను, ఎంత దగ్గర తిరుగుతున్నానో, నా గేమ్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది, నాకు తెలిసిపోతుంది, నాకు వైఫ్స్ వస్తున్నాయి అని చెప్పి అమర్ అనమాట. ఈరోజు ఏందో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక క్లిప్ రిలీజ్ చేశారు, అదే గ్యాంగ్ లీడర్ వచ్చాడు లేకండ్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు అనమాట. అందులో దానికి ఏదో టైటిల్ ఇచ్చారు అబ్బాయి, ఏంటంటే ఏ టైంకైనా గ్యాంగ్ లీడర్ అయ్యే అవకాశం ఉంది అమర్కి అన్నట్టు, అంటే అమర్ గ్యాంగ్ లీడర్ అవబోతున్నాడు అన్నట్టు, సంథింగ్ లైక్ దట్. దాన్ని డీకోడ్ చేసుకుంటే విన్నర్ అవబోతున్నాడు అని చెప్పి ఒక అమర్కే ఇచ్చారు, అది మిగతా వాళ్ళు ఎవరు రిలీజ్ చేయలే. ఏమైనా హింట్ ఇస్తున్నారంటారా మనకి అమర్ విన్నర్ ఏం చెప్పి, ఏమో ఇన్స్టాలో అలా వచ్చింది, ఆ క్లిప్ ఒకటి వచ్చిందనమాట. శివాజీ కానీ మీ మనసులో ఇంకోటి కూడా ఉందని చెప్పి అమర్ చెప్తున్నారు, ఏంటిదంటే వాళ్ళు ఇచ్చేదేంటి కప్పు నేనే ఎత్తుకెళ్ళిపోతా అని చెప్పంటే అమర్ తెలిసిపోయిందా అంటే మళ్ళీ ఒక ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ ఎన్ని బాగుంటాయి అబ్బా. సో శివాజీ అన్ని కరెక్ట్గా ఉంచుకుంటే ఖచ్చితంగా జీవితం, నువ్వు అన్ని కరెక్ట్గా మార్చుకుంటే అన్ని ఖచ్చితంగా జీవితంలో గెలుస్తావు అని చెప్పి కాలు మొక్క అని చెప్పి మళ్ళీ డెప్ప మీద ఒకటి పీకారు అనమాట. నెక్స్ట్ అర్జున్ అయిపోయింది ఆ టాస్క్, దాని తర్వాత తీసేయమన్నారా మినిట్స్ ఏదో, దాని తర్వాత లోపలికి వెళ్ళారు. హ్యాపీ యానివర్సరీ అమర్దీప్ అని చెప్పి. సో అమర్దీప్ది వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఈరోజు, దానికి బిగ్ బాస్ కూడా
అమర్దీప్ యాప్ ఫస్ట్ యానివర్సరీ అంట వాళ్ళదంటే బిగ్ బాస్ అర్జున్. అమర్దీప్ లైఫ్లో అర్జున్ ఇది ఎన్నో యానివర్సరీ అని అడుగుతున్నారు. అంటే ఫస్ట్దా అంతకుమించి ఇంకేమైనా ఉన్నాయని చెప్పి అర్జున్ అఫీషియల్గానా అన్అఫీషియల్గానా బిగ్ బాస్ అని చెప్పి అర్జున్ అడుగుతున్నాడు. నాకు తెలిసిన తర్వాత పెళ్ళైంది అఫీషియల్గా 1 ఇయరే ఒకటే లేండి బిగ్ బాస్ అని చెప్పి అర్జున్ ఫస్ట్ యానివర్సరీ బిగ్ బాస్ అని చెప్పాడు. అమరు దాని తర్వాత కొద్దిగా కప్ కేక్స్ స్వీట్స్ చాకో చిప్స్ ఇలాంటివి ఏమైనా పంపించమని అంటే బిగ్ బాస్ అమర్దీప్ ఎన్ని సరే కానీ కప్ కేక్స్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అని అడిగాడు అనమాట. ఏంది బిగ్ బాస్ మీరు సీతను మొత్తం తిరిగి ఆ క్యాలరీస్ దగ్గరికి వస్తారా? నాకు ఈరోజు అర్థమైంది ఏంటంటే హౌస్లో ఎవరిక్కడ ఈ క్యాలరీస్ మీద పెద్ద అవగాహన లేదనిపించింది. అదేంది వీళ్ళందరూ సెలబ్రిటీస్ కదా, వీళ్ళకి ఒక ఐడియా ఉండాలి కదా అని చెప్పి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. నాకు డౌట్ వస్తుంది. మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ వాటి వల్ల సైజుని బట్టి కప్ కేక్ అంటే ఇంతే ఉంటుందా, ఇంత చేస్తే ఇంతే ఉంటుంది. సో బయట చేసుకుంటే ఏమైనా మరి లిమిటెడ్గా ఎగ్జాక్ట్గా ఉంటాయేమో కానీ జనరల్గా వాడే క్వాంటిటీని బట్టి క్యాలరీస్ మారిపోవచ్చు కదా. ఎందుకులేండి మనకు తెలియని మ్యాటర్లో క్లిక్కోవడం. అంటే వాళ్ళు సెలబ్రిటీస్ క్యాలరీస్ డైట్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు కదా, ఏంటంటే ఎందులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఏంటి, ఆ క్యాలరీస్ బర్న్ చేయడానికి ఎన్ని ఎక్సర్సైజులు చేయాలి ఏంటని అంత డీటెయిల్గా తెలిసిద్దాం అనుకున్నా. ఎనీవే సో 150 to 180 ఉంటాయి అనుకున్నాడంట. సో నేను ఒకవేళ కప్ కేక్లో చెర్రీస్ అన్నీ ఉంటే మినిమంగా 250 ఉండవు. ఎవరు అడిగమంటే ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే ఎవరు కూడా సైజ్ ఎంతైనా సేమ్ క్యాలరీస్ ఉంటాయని ఏదో అన్నాడు. నాకు అక్కడే డౌట్ వచ్చిందా, అదేంటి క్వాంటిటీని బట్టి సైజ్ మారిపోవా క్యాలరీస్ అని చెప్పి. చాక్లెట్ కేకా బిస్కెట్ కేక్ అనేది అడుగుతున్నాడు అనమాట. దానివల్ల కూడా మారుతాయి. చాక్లెట్ వాడితే ఒక రకమైన క్యాలరీస్ ఉంటాయి. అయ్యా మనకి ఎందుకులే అయ్యా తెలియని వెళ్ళి కెలుక్కోవటం మళ్ళీ కింద తిట్టించుకోవటం. నెక్స్ట్ బిగ్ బాస్ ప్రశాంత్కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ప్రశాంత్ నువ్వు చెప్తే నీకు ఇస్తా కప్ కేక్ అని చెప్పి. ఆయన ఎవరితో యానివర్సరీ రావడం ఏంటి, ఈయనకి ఎవరికో కప్పు కేక్ ఇవ్వడం ఏంటి, నాకు అర్థం కాలేదు. ఇస్తే ఆయనకి ఏం లేదంటే ఇవ్వకూడదు. ఇంకేంటి అందులో ప్రశాంత్ 100లోపు ఉంటాయి అని చెప్పాడు అనమాట క్యూట్గా. దాని తర్వాత ఈయన బోర్ కట్టి వీడియో వేసాడు బిగ్ బాస్. బోర్ కట్టిస్తున్నారు మీరు బోర్ అని చెప్పి ఆచి గొంతు దించుకునేసింది. వీళ్ళు పడుకున్నది వీళ్ళు దొరుకుతుంది ఆయన జాస్ అలీకాశ్రమంలో ఒక సోఫాలో ఇవన్నీ చెప్పి బిగ్ బాస్ మీరు మాకేదన్నా లైవ్ వేస్తే వాళ్ళని అడిగినా ఒక అర్థం బాస్, అంతేగాని మాకేం లైవ్ వేయకుండా వేసేదే ఎపిసోడ్. ఓకే మీకు ఎపిసోడ్లో 40 minutes కంటెంట్ కూడా ఇవ్వట్లేదేనా మీ బాధ? దట్ట ఐ థింక్ వాట్ ఇంకా నేను లైవ్ ఏమైనా వేస్తున్నారేమో నాకు తెలియకుండా నేను మిస్ అయిపోయానేమో అనుకున్నా. 40 minutes కంటెంట్ కూడా ఇవ్వకపోతే తిట్టడం తప్పలేదు. ఓకే ఎపిసోడ్కి రావాల్సిన కంటెంట్కి అయితే న్యాయం చేయాలి, అగ్రీ అయితే ఒప్పుకుంటా. సో ఏంది మీరు చివరికి వచ్చేసింది, ఇంత చివరికి వచ్చేసిన తర్వాత కూడా మీరు అంత కష్టపడ్డారు, 14 వారాలు పైన కింద పడి ఇంత చివరికి వచ్చేసిన తర్వాత చేరుకున్నారు. షోని పూర్తి ఇంకా అవ్వలేదు, షో ఇంకా అవ్వలేదు. మిగతా అన్ని వారాల కంటే ఈ వారమే ఇంకా కీలకమైంది. ఏంటి రెట్టింపు ఉత్సాహం చూపించాలి మీరు అది అని చెప్పి ఆడియన్స్ ఇక్కడ ఓటింగ్లో రెట్టింపు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు మాకు అక్కడ ఏం చూపించినా కూడా సో మేము ఓట్లు వేసే వాళ్ళు ఓట్లు వేస్తాం, ఇది సినిమా కాదు. చివరి మూమెంట్లో ఓట్లన్నీ అటు నుంచి ఇటు నుంచి అటు మారిపోవడానికి మా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. మైండ్లో ఫిక్స్ అయితే మేము బ్లైండ్కి వెళ్ళిపోతాం. ఎవరి మాట అయినా ఎవరేం చెప్పినా ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం. 3 వారాల నుంచి మేము ఎవరు గుద్దాలో వాళ్ళకే గుద్దుతున్నాం. కొత్తగా ఇప్పుడు మారేదేం లేదు. సో మళ్ళీ నెక్స్ట్ ఆచీ అని చెప్పి బూచి మళ్ళీ వచ్చిందనమాట. సో ఫుడ్ నిన్న ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళందరికీ మళ్ళీ ఫుడ్ పంపిస్తానని చెప్పి ప్రశాంత్కి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ నాన్న అనమాట మటను అన్నము. సో తిన్నాక చెప్పు ఎలా ఉందో ఏంటో నీకు ఇష్టమైంది మటన్ ఆయనకి ఇష్టం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయనకి రతికాయకి కలిసిన ఒకే ఒక అభిప్రాయం ఏంటంటే మటన్, ఇద్దరికి మటన్ ఇష్టం ఉండటం. సో తిన్నాక చెప్పు అని చెప్పారనమాట. నెక్స్ట్ ప్రియాంక వాళ్ళ మమ్మీ తనకి ఫేవరెట్ జాడీ రోటీ దాల్. జాడీ రోటీ ఏంట్రా, జడీ రోటీ, జడీ రోటీ దాల్ ఎప్పుడో తిన్నానబ్బా గురుగాంలో ఉన్నప్పుడు. రాజస్థాన్ మనకి ఎందుకులయ్యా. సో జడీ రోటీ దాల్ అవి పంపించారు. యావర్ బ్రదర్స్ ఏమో యావర్ బ్రదర్స్ ముగ్గురు ఉన్నారు, మొత్తం 4 బ్రదర్స్ అనమాట. కోల్కత్తాకి బిర్యానీ, నెక్స్ట్ కీర్. మీకు విషయం తెలుసా మన హైదరాబాద్ ఎంత ఫేమస్, అలా కోల్కత్తా బిర్యానీ, లక్నో బిర్యానీ ఇవన్నీ చాలా ఫేమస్ ఇండియాలో. సో వాటికి కూడా మంచి పేర్లు మంచి గుర్తింపులు ఉన్నాయన్నమాట. అలా గుర్తింపు ఉందని చెప్పి నేను ఒకసారి కోల్కత్తా బిర్యానీ తిన్నాను, మళ్ళీ ఎప్పుడు ఆర్డర్ చేయలే. అలాగుంటుంది, మామూలుగా ఉండదు. సో వాళ్ళు కోల్కత్తా బిర్యానీ పంపించారు. నెక్స్ట్ ఆహారం సాధించడం కోసం ఏం చేయాలంటే ఇప్పుడు మీరు టాస్క్ ఆడాలి. ఇంతకుముందు ఏంటంటే టైం లిమిట్తో టాస్క్, ఇప్పుడు మీలో మీకే పోటీ. బట్ ఎవరు గెలిచినా ఒకరికి ఇవ్వచ్చు అనమాట. సో మిగిలింది వాళ్ళ ముగ్గురు కాబట్టి వాళ్ళ ముగ్గురులో మీరు ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పి టాస్క్ పెట్టారన్నమాట. ఏంటంటే ఆ బాల్స్ సార్టింగ్ ఆర్డర్. సో ఆల్రెడీ ఫుడ్ తిన్న వాళ్ళు, ఫుడ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆడాలి. సో శివాజీ, అమర్, నెక్స్ట్ అర్జున్ వీళ్ళు ముగ్గురు ఆడారనమాట. అమర్ అన్న గెలిచాడు, మామూలుగా ఉండదు మనతో. సో ముగ్గురు ఆడుతుంటే శివాజీ ఈ పత్తి వ్యాపారం అయిందిరా, ఇది రావట్లేదు అరే ఇది రావట్లేదు ఇరికిపోయింది అంటే చూడు వస్తే చూడు అని చెప్పి. దాని తర్వాత ఆయన అరే అనకాపల్లి సత్తిగా అంట, ఈయనేమో చెప్పు ఏంటి అని చెప్పి
నాకు ఈజీ వస్తాయని అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు సరే అన్నా నువ్వు వేస్తా ఉండి తీసుకుని మనందరం ఒక కామెడీ వెళ్తుంది బయటికి, బాగుంటుంది చూసే వాళ్ళకి అని చెప్పి అనుకున్నారేమో అని చెప్పి. అయ్యా అలాంటిది ఏదైనా ఉంటే ఒక క్లిప్ వేయండి అయ్యా చూస్తామయ్యా. సో అరకామతిగా ఏంటి రావట్లేదురా ఇది అని చెప్పి ట్రై చేయి వస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అమర్ గెలిచాడు, వెళ్ళి బెల్లి కొట్టాడు. దాని తర్వాత అర్జున్ గెలిచాడు, బెల్లి కొట్టాడు. శివాజీ గారు అవలా, ఆయన పత్యాపారం సార్ట్ అవ్వలేదు. సో అందరూ వెళ్తే చివరికి ఆయన కూడా అయిందనమాట, ఆయన బెల్లి కొట్టారు. సో అమర్ ఏం చేశాడంటే 7 స్టార్ అంటే మన 7 అడుగులు ఎత్తున్నాడు కదా అమర్దీప్, మీరు ఎవరికి ఇస్తారు ఏంటి అంటే అమర్ గెలిచినందుకు నేను ఆహారం ఎవరికి ఇస్తానన్నాడు. సో ఆచి ఏం చేసిందంటే నువ్వు మరి ఎవరితో షేర్ చేసుకుంటావమ్మా, కష్టపడి గెలిచాడుగా మా అమర్ అంటే. అమర్ గెలవ గెలిపిస్తే ఆయన గెలుపుని బుగ్గుపాలు చేసావు కదా, ఏంది నువ్వు ఎలా చేసావు. సో ఏం చేశాడంటే ఎవరి పేరు చెప్పకుండా నేను అందరితో పంచుకుంటా, నేను అందరు వాడిని అని చెప్పాలనుకున్నాడు. బిగ్ బాస్లో అందరూ వాళ్ళు అవ్వలేరు, కొందరు వాళ్ళు అవుతారు. లేదురా ఒకళ్ళ పేరు చెప్పాలి, ఒకళ్ళ పేరు చెప్పురా అని చెప్పి శివాజీ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అయినా అందరితో పంచుకుంటా అని చెప్పి మరి లైవ్లో ఎంతసేపు డిస్కషన్ ఏంది మనకు తెలియదు కదా, లైవ్ లేదు కదా. ఎవరు అందరితో షేర్ చేసుకుంటాడు, ఒక్కరితోనే షేర్ చేసుకోవాలి అని చెప్పి ఆచి మళ్ళీ చెప్పింది, ఒక్కరితో షేర్. శివాడి నో బడీ కెన్ ఛాలెంజ్ బిగ్ బాస్. ఇన్ని రోజులు బిగ్ బాస్లో ఉండి బిగ్ బాస్ని అర్థం చేసుకోకపోతే ఎలా ఎవరు ఎట్లా ఛాలెంజ్ చేస్తావు. ఆచి కూడా బిగ్ బాసే, బిగ్ బాస్ వాళ్ళకి వరుస అవుతుంది, వేరే గ్రహం మీద ఉన్నా వాళ్ళకు ఉంటాయి లింకులు, నీకు అర్థం కావట్లా. సో నెక్స్ట్ నోబడికి ఆచి మీరు అవకాశాన్ని కోల్పోయారని చెప్పి అనౌన్స్ చేసింది. అందరూ చెప్తున్నారు ఎవరో ఒకరు పేరు చెప్తే అయిపోతుంది. అర్జున్ అన్న పేరు, ప్రియాంక ఎలాగో తింది కదా, ప్రియాంక అవుట్ ఆఫ్ ద అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళందరూ ఉన్నారు. సో చెప్పేయచ్చు కదా, నిన్నే ప్రాన్స్ బిర్యానీ తిన్నాడు తను. సో ప్రశాంత్ ప్రశాంత్ నెక్స్ట్ గెలుస్తాడు అనుకుంటే అర్జున్ అమరో ఎవరో ఒక పేరు చెప్పేయాల్సింది, సింపుల్గా అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళని పోను నన్ను తీసుకెళ్ళరా, అమర్ అలా అన్నాడు కదా, అలా పోను నన్ను తీసుకెళ్ళరా నేను వస్తాను వాళ్ళని వదిలేసి అని చెప్పి అలా ఎవరైనా ఇనిషియేషన్ తీసుకుని సరిపోయేది. అమర్ మంచి పని చేశాడు అసలు దాంట్లో, నెక్స్ట్ దాంట్లో మాత్రం ఇనిషియేషన్ తీసుకొని. శివాజీ కోల్పోయిందంటే నో ప్రాబ్లం అంట. నీకు నో ప్రాబ్లం పంపిన వాళ్ళకి చూసిన వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది. శివాజీ ఇక్కడ నాకు ఒకటి అర్థమైందిరా, ఏంటంటే ఇక్కడ ఎవడ మాట వీళ్ళు ఎండరా అది అని చెప్పి అర్జున్ గెలిస్తే ఏంటంటే శివాజీ ఏం చెయ్యరా ఇది అమర్ అనమాట. గెలిస్తే వాడు అంటే ఏం చెయ్యరా ఇది అని చెప్పి అసలు ఇది మరీ బాగుంది. ఆయన ఎవరో వద్దంటే ఈయనేం చేస్తాడు గెలిచిన దానికి ఆయన అంటాం కానీ. సో శివాజీ రమానండి బాగా ఈ విషయంలో, అర్జున్ కూడా ఈ విషయంలో ఎవరు ఏం చేస్తాడే, ఆయన చెడగొట్టుకుంటే. నెక్స్ట్ ఇంకో గేమ్ ఇదేంటంటే ప్లేట్స్ బ్యాలెన్సింగ్, ఇది అందరూ బాగా పెట్టుకున్నారు. ఫస్టే అమర్ ఏంటంటే కొంచెం చేతికి దగ్గరగా ఉంటుందని, ఏదో పిల్లాడి చేతికి దగ్గరగా ఉంటుందని ఆ కప్పులో ఉన్నది టేబుల్ జరుపుకున్నాడు, దానికే మీరు ఫౌల్ని గోల్ చేస్తే అట్లాగా. సో శివాజీ అందరూ ఏంద్రా నువ్వు ఇంద్రుడు, అది కాదన్నా కొంచెం దగ్గరగా ఉంటే తీసుకుని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. కదా ఎప్పుడు అదే గేమ్ మీద ఫోకస్ పెట్టేది అని చెప్పి. సో దాని తర్వాత ఎట్లా ఎక్సర్సైజ్లు చేస్తాం అంటే ఏంట్రా అది ఎన్ని ఎక్సర్సైజ్లు గేమ్ మీద ఫోకస్ పెట్టాయి అని అంటే మా కోచ్ ఎవరి మాట పట్టించుకోద్దు అన్నాడు అని చెప్పి చేశాడు. మొత్తానికి వీళ్ళు ఏం చేశారంటే అన్ని కప్పులు పెట్టగలిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్, మధ్యలో పడిపోవాలా. సో ముగ్గురు కూడా చాలా అంటే అందరూ పెట్టేటప్పుడు పడిపోతూ ఉంటాయి కదా, మొత్తానికి అన్ని కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత శివాజీ గారిది ఫస్ట్ డౌన్ అయిపోయింది. ఎవరు ప్రియాంకలు అందరూ సూపర్ బాగా ఆడారు అని చెప్పి. నెక్స్ట్ అమర్ది డౌన్ అయిపోయింది తర్వాత చాలా ఫీల్ అవుతున్నాడు అనమాట. చాలా చూసాలే శివాజీ గారు, అరే నాదే పోయింది నీదంతరా, నా ఓటంతో పోల్చుకుని నీ ఓటమారా అని చెప్పి ఒక డైలాగ్ వేశారు అనమాట. ఇది మాత్రం ఎవరికి అలా చెప్తారో అలాగే నాది పోయింది అలా అంటారు అలాగే. సో నెక్స్ట్ వండర్ఫుల్ అని చెప్పి అన్నారు. సో మేమేమనుకోవాలన్నారు. నెక్స్ట్ ఎవరు హెల్ప్ లీడర్ అని చెప్పి అమర్కి ఇచ్చారు. దాని తర్వాత అర్జున్ గెలిచాడు. అర్జున్ గెలిచినందుకు ఎవరికి ఇస్తాం అనుకుంటున్నావు ఫుడ్. సో అంటే ఎవరికి ఇస్తానుకంటే ఎవరేమో ఇచ్చి అన్నాడు. అంటే నాకు వద్దులే అయిపోయింది కదా అంటే ఇంకా తనకి ఇద్దామేమో అని చెప్పి అర్జున్ ఎవరేమో చూశారంట. ప్రశాంత్కి ఇచ్చేసేలా పర్లేదంటే శివాజీ కూడా పేరు చెప్పి ప్రశాంత్ పేరు చెప్పి అని చెప్పి నాకు అర్థం కాలేదు. ఎంతసేపు ఎవరు ప్రశాంత్ పక్కన అమ్మాయి కూడా ఉంది కదా, తను కూడా ప్రియాంక పోలేండి, ప్రియాంకకి హల్దీరామ్స్ నుంచి న్యాయం జరిగింది కానీ బట్ తనది కూడా ఇంటి నుంచి ఫుడ్ కదా. సో అర్జున్ ప్రశాంత్ పేరు చెప్పాడు. ఇంకా ప్రశాంత్ ఎవరికి వాళ్ళు ఆచి అడిగింది అనమాట, మరి మీరు ఎవరిని తీసుకెళ్తారు, మీరు కూడా మీ అన్న బాటలోనే వద్దు అంటారా లేదంటే తీసుకెళ్తారా అన్నట్టు క్వశ్చన్ అడిగితే అమర్ ఇనిషియేషన్ తీస్తారు, నన్ను పట్టుకుని పోరా అన్నాడు. ఇంక శివాజీ గారు అందరా ఇంకా పని చేయరని అలా చేయాలి. పక్కన వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి, పక్కన మాట పడుతుంటే ఎవరికి ఇవ్వాలి అలా డైలమాలో ఉంటే. సో మొత్తానికి ప్రశాంత్ అమర్ పేరు చెప్పి తీసుకెళ్ళాడు. అమరు మీ అమ్మకి నాన్నకి పాదాభివందనం అని చెప్పి స్టార్ట్ చేశాడు అనమాట. నీకు మటన్ చాలా ఇష్టం, నాకు కూడా మటన్ చాలా ఇష్టం అని చెప్పాడు. హ్యాపీ యానివర్సరీ అన్న, హ్యాపీ మ్యారేజ్ డే అన్న ఏదో అన్నాడు, కాదు యానివర్సరీ అవ్వలేదు చెప్పాడు అనమాట. హ్యాపీ యానివర్సరీ అన్నారు. ఇద్దరు ఎంజాయ్ చేశారు వాళ్ళ ఇంటి ఫుడ్ని. సో అది వైట్ రైస్ కాకుండా బగారా రైస్ లాంటిది ఏదో పంపించినట్టున్నారు. నెక్స్ట్ శివాజీ కేక్ అయితే అరేంజ్ చేశారంటే ఇంటి సభ్యులు అందరూ కలిసి, ఆయన అన్నం తినే లోపల వీళ్ళు కేక్ అయితే అరేంజ్ చేసినట్టున్నారు. అందరు కలిసి అరేంజ్ చేసి ఆయన చేత అమర్ చేత కోయిచ్చారు వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి. అలాగే అర్జున్ కూడా వాళ్ళ వైఫ్ని ఫస్ట్ టైం ఈ రోజే కలిశాడంట. 7 years బ్యాక్ 7 జన్మలు బిగ్ బాస్ సీజన్ 7 ఎన్ని 7లు ఉన్నాయో. సో అలాగా వాళ్ళిద్దరు కేక్ కట్ చేశారు. తేజు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాడు అమర్ తేజుకి. దూరంగా ఉన్నా ఎప్పుడు నా దగ్గరగానే ఉంటావు, నా మనసులోనే ఉంటావు అని చెప్పి చాలా క్యూట్గా
తన ప్రేమని వ్యక్తపరిచాడు. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్ కాయిన్స్, ఇంతకన్నా మంచి మూమెంట్ ఉండదేమో వీటిని వినియోగించుకోవడం అని చెప్పి బిగ్ బాస్ హైయెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక లగ్జరీ ఇస్తామన్నాం కదా, నీకు 300 కాయిన్స్ ఉన్నాయి, సో ఒక వీడియో కాల్ ఉంది, మీరు యాక్సెప్ట్ చేస్తే స్టోర్ రూమ్లో కాయిన్స్ పెట్టండి అంటే కాయిన్స్ పెట్టేశాడు. సో వీడియో కాల్ మొత్తానికి అదేందో దాని పేరు ఇప్పుడు గుర్తురాట్లా. సో దాన్ని వాడారయ్యా, ఇది రెండోసారి అనుకుంటా వాడటం. నాగార్జున గారు వస్తారో అందులోకి ఇప్పుడు పడితే అప్పుడు నేను డైరెక్ట్గా ఇందులోంచి వచ్చి మీతో మాట్లాడతా, మీతో కమ్యూనికేట్ చేస్తా అన్నారు. అది మొత్తం 2 సార్లు దాన్ని బూజు దులిపి ఒకసారి అర్జున్కి వీడియో కాల్ మాట్లాడిచ్చారు, ఒకసారి అమర్కి వీడియో కాల్ మాట్లాడిచ్చారు. దాని తర్వాత దాన్ని అసలు ఏం వాడాల, అసలు సరిగ్గా స్ట్రెస్లో ఉన్నట్టున్నావు ఏంటి అని చెప్పి తేజు తను అడుగుతా ఉంది. ఉన్నానంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యో, చాలా హడిల్స్ క్రాస్ వచ్చావు, అన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చావు, హ్యాపీగా ఉంది. నేనే కాదు చాలామంది నేను ప్రేమిస్తున్నారు, బయట తనకున్న లవ్ అని చెప్పింది అనమాట. మరి బయట నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను బయట నువ్వు ఉన్నావనే లోపల నేను ధైర్యంగా ఉంటున్నాను అది అని చెప్తే, సో నేనైతే ఎప్పుడు నీతోనే ఉంటానని చెప్పి తేజు కాసేపు క్యూట్ కాన్వర్సేషన్ జరిగిందనమాట. నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది తేజు ఇప్పుడు, అంటే చాలా గ్రో అయ్యాను. ఇక్కడ మొత్తం అన్ని పరిస్థితులకి మారుతారు కదా మనుషులు, సో ఇక్కడ దీనివల్ల మారాను, నీతో చాలా షేర్ చేసుకోవాలి అని చెప్పి, నేను కూడా నీతో చాలా షేర్ చేసుకోవాలని చెప్పి, సో బయటకు వచ్చారు. ఇంకెంత కొన్ని అవర్స్ అంతే స్టార్ట్ అయిపోతుంది ఇది. నెక్స్ట్ శివాజీ పీపీ డిస్కషన్ అనమాట. ఎవరి కోసం ఎందుకు ఎవరు తీసుకున్నది, పిచ్చినాయాలు తీసుకుంటే సరిపోతుందని. ఇంకోండి చూసారా, ఎవరిని కూడా పిచ్చినాయాలు ఇలాంటి మాటలు అంటారు, ఎవరైనా గుర్తించకపోతే గుర్తించండి. తీసుకుంటే ఏమైపోతుంది, వాడి సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయాడు. ఏమనుకుంటారా ఏంటో ఆడియన్స్, ఏమనుకుంటారు జనం ఏమనుకుంటారా అని చెప్పి, నేను నన్ను ఏమనుకుంటారు ఏదైనా అని చెప్పి, ఒకవేళ అలాంటి ఏదైనా ఉంటే నేను చెప్తాను కదా, ఒరే ఇది అలా ఉండదురా అని చెప్తాను కదా. అప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఎవరో ఒకరి పేరు చెప్పండి, ప్రశాంత్ ఏమన్నా అసలు తీసుకోలేదు, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అన్న, పంపించిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, పాయింటే కదా. అది పిచ్చిన రాడు అయ్యి అని చెప్పారనమాట. దాని తర్వాత హల్దీరామ్స్ది స్పాన్సర్ జరిగింది. ఇప్పుడు జరిగిద్దని ఎదురు చూశారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, లైవ్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఫుడ్ వస్తుంది హల్దీరామ్స్ అని చెప్పి, సో ప్యూర్ వెజ్ కాబట్టి మొత్తం. సో ప్రియాంకకి ఇక్కడ న్యాయం జరిగిందనమాట. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, మేము గురగాంలో ఉన్నప్పుడు పెద్దగా హల్దీరామ్స్కి వెళ్ళి అవన్నీ తినేవాళ్ళం అనమాట. ఎనీవే, సో అది ఈరోజు ఎపిసోడ్. మీ ఫేవరెట్స్ మీరు ఓట్లు వేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. కొన్ని గంటల్లో మనకు విన్నర్ తెలిసిపోయింది. ఏ సీజన్లో లేని టెన్షన్ ఈ సీజన్లో ఉంది. ఎప్పుడు ప్రతి సీజన్లో కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు, ఒక వర్గం ఫ్యాన్స్ కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు, మావాడే విన్నర్ అని చెప్పి. మిగతా ఆడియన్స్ కూడా అంతే, ఏదైనా ఛాన్స్ ఉంటుందో మినుకుగా ఉండేవాళ్ళు తప్పితే కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు 3 వర్గాల ప్రేక్షకులు కాన్ఫిడెన్స్ ఎదురు చూస్తున్నారనమాట, ఎవరు గెలుస్తారు ఏంటి అది అని చెప్పి. సో 2 గ్రూపులు, ఒక గ్రూప్లోంచి ఒకళ్ళు, ఒక గ్రూప్లోంచి ఇద్దరు ఉన్నారు. మరి ఓట్లు చీలి ఒకళ్ళు అవుతారా, మరి ఓట్లు కలిసి ఎవరు అవుతారు, సో ఏం జరిగిద్ది ఏంటన్నది ఆ కాంబినేషన్ కూడా అర్థం కావట్లా. లెట్స్ సీ ఏమైద్ది ఏంటి అని చెప్పి, ఎవరు విన్నర్ అవుతారు ఏంటి దాని తర్వాత మనకు తెలిసిద్ది. రేపు ఈరోజు నైట్ 12 తర్వాత తెలిసినా, రేపు తెలిసినా, ఎప్పుడు తెలిసినా పెడదాం, పోస్ట్ చేద్దాం. దీనికన్నా ముందు బిగ్ బాస్ 7 హిట్ అవ్వడానికి ఎవరు కారణం అని చెప్పి ఒక చిన్న వీడియో చేశాను, అది కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా మూవీ రివ్యూస్, స్టోరీ టెల్లింగ్స్ మన వాళ్ళు చాలామంది చాలా సజెషన్స్ ఇస్తున్నారు. మీ దగ్గర కూడా ఏమైనా సజెషన్స్ అంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో దాని ప్రకారం ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళిపోతాం. బిగ్ బాస్ సీజన్ 7 అంటే లైవ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత చాలా ప్రెజర్ ఉంటుంది, అవన్నీ నెమ్మదిగా చేసుకుంటూ ఉండొచ్చు. సో మనం టచ్లోనే ఉందాం. ఇన్స్టాగ్రామ్ లింకులు కూడా ఉన్నాయి కింద, టాప్ యూస్ది నాది. సో ఎవరైనా ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి, అక్కడ కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, అక్కడ కూడా మాట్లాడుతూనే ఉంటాను. బిగ్ బాస్ అయిపోయింది కానీ నేను అయిపోలా, నేనున్నా. ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్. రేపు సాయంత్రం ఒక లైవ్ పెట్టుకుందాం 7 గంటలకి, ఫైనల్ లైవ్. ఈసారి ఫైనల్ లైవ్ అనమాట, బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించి ఫైనల్ లైవ్. సో ఒక పోల్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒక ఎస్ కొట్టండి. సో రేపు సాయంత్రం 7 గంటలకు కూర్చొని కాసేపు 2 గంటలు ముచ్చటించుకుందాం. రేపు కూడా ఎపిసోడ్ ఉంటుంది, 9కే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. రేపు ఎపిసోడ్ ఉంటుంది, కొద్దిగా కాసేపు సంపాదించుకుందాం. బిగ్ బాస్ గురించే కాకుండా నా గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.